ఈ దేశవ్యాప్తంగా అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సోనం వాంగ్చు తన యొక్క దీక్ష ఈరోజు 19వ రోజు జరుగుతుంది. ఈరోజు 18 రోజు పూర్తి అయిపోయింది. సో తన యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. దేశ యువత అంతా కూడా, మీడియా అంతా కూడా కేంద్రం కనుసరణలో, బీజేపీ కనుసరణలో ఉండి ఆ యొక్క దీక్షను ఎక్కడ కూడా ప్రమోట్ చేయడం లేదు. సో ఇప్పుడు దేశ యువత అంతా కూడా ఖచ్చితంగా సోనం వాంగ్చుకి మద్దతుగా మనందరం కూడా గొంతు విప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారు ఏ దీక్ష అయితే చేస్తున్నారో, వాళ్ళు ఏ డిమాండ్ అయితే పెడుతున్నారో ఆ డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రయత్నం జరగాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దీక్ష ఎవరి కోసం? ఈ దేశంలో ఉన్నటువంటి యువత కోసం. ఈ దేశంలో ఒక నీట్ పేపర్ వల్ల 50 మంది చనిపోయారు, 50 మందికి పైగా. ఈ దేశంలో నీట్ పేపర్ లీక్ అయిపోయింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదకరంలో పడింది. దానికి కారణం ఎవరయ్యా అని ఆరాధిస్తే అది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే కదా. మరి ఆయన యొక్క నైతికంగా నిజంగా విలువలున్న వ్యక్తి అయితే రాజీనామా చేస్తాడు. నీట్ ఒకటే కదా, రకరకాల స్కాములు ఉన్నాయి అక్కడ విద్యాశాఖలో. సో ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేయకపోవడం, నైతిక బాధ్యత వహిస్తున్న రాజీనామా చేయకపోవడం వల్ల ఈరోజు సోనం వాంగ్చు ఆయన యొక్క రాజీనామాను డిమాండ్ చేస్తూ దీక్ష కూర్చోవడం జరిగింది. సో దానికి మద్దతుగా ఈ దేశ యువతంతా కూడా సోషల్ మీడియాలో తనకు మద్దతుగా పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వస్తూ ఉన్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ మోడీ మాత్రం బండరాయి లెక్క ఆయన ఆరోగ్యం చనిపోయిన మనిషే ఎటన్నా కానీ అని చెప్పేసి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు క్షీణిస్తున్నప్పటికీ కూడా కనీసం పట్టించుకున్నటువంటి నాదులు లేకపోవడం, ఈ దేశంలో మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో ఒక్కసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో వాంగ్చుక్ ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ విద్యారంగంలో సోనం వాంగ్చుక్ చేస్తున్న ప్రయోగాల స్ఫూర్తితో రూపొందించినటువంటి 2009 నాటి సినిమా 3 Idiots లో చతుర్ రామలింగం పాత్ర పోషించినటువంటి భారతీయ అమెరికన్ నటుడు ఓమి వైద్య వాంగ్చుక్ ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటించారు. వాంగ్చుక్ వంటి గొప్ప వ్యక్తి మరణించకూడదంటూ ఉద్వేగపూరితంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 3 Idiots లో అమెరికాన్ పోషించినటువంటి ఫున్సుక్ వాంగ్డు పాత్ర వాంగ్చుక్ స్ఫూర్తితో రూపొందించినది. ఆయన ఆమరణ దీక్షలో ఉన్నారు. దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాల మీద వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. నిజంగా ఆయన ఒక సైంటిస్టు, మేధావి, అనేక రకాల సంస్కరణలు లడాఖ్లో తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావిగా ఆయనకు పేరుంది. మరి అలాంటి వ్యక్తి యొక్క దీక్ష చేస్తుంటే, ఈ దేశ యువత కోసం చేస్తుంటే, దేశ యువత ఆయనకు మద్దతుగా పలకాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వారు ఖచ్చితంగా ఆరోగ్యంగా కోలుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు వాళ్ళు పోరాటం చేయాల్సిందిగా మేము కోరుతాం. ఎందుకంటే కనీసం అసలు ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. వైద్య వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ కూడా కనీసం మౌలిక వసతులు లేవు. చాలా దుర్మార్గంగా ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ఈ దుర్మార్గులంతా కూడా. సో మార్పు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 18వ రోజు చేరినటువంటి సోనం దీక్ష. సో నేడు దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్ష. వాంగ్చుక్ సంఘీభంగా సిజేపీ నేత అబ్జిత్ డీకే పిలుపు అంటూ చేస్తాం. మీ గలం దేశానికి అవసరం శశి థరూర్. సో రాహుల్ గాంధీ మీరు దిగండి రంగంలోకి. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు మీరు సోనం వాంగ్చుక్ మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వాళ్ళకు మద్దతు ఎందుకు తెలిపరు? వారి బాటలో మీరు అందరూ నడవాలి. ప్రతిపక్షాలు ప్రతి ఒక్క పార్టీ కూడా నడవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వారి వెంట నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు మీరు నడవరు? బీజేపీ పైన వాంగ్చుక్ ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు. మీకు ఎట్లాగో చేత కాదు పోరాటం చేయడం. మోడీ మీద యుద్ధం ప్రకటించడం మీకు అసలు చేత కాదు. ఆ వాంగ్చుక్ లాంటి మేధావులు రంగంలోకి దిగి ఈ దేశ యువత కోసం. కానీ మీరేం చేస్తున్నారు? చెక్కబానే చేస్తున్నారా? చేయండి. అన్ని దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయండి. మీ యొక్క సోషల్ మీడియాని వాడండి, డిజిటల్ మీడియాని వాడండి. వారికి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. యువతనంతా కూడా ఏకం చేయండి. వాళ్ళు ఏమైనా పార్టీ పెట్టుకున్నారా? ఎన్నికలకు వస్తున్నారా? రావట్లే కదా. ఇది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏఐసీసీ గమనించాలి. సో ఇది చాలా స్పష్టంగా పాపం చాలా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుగా మనకు రోజు నేను చూస్తూనే ఉన్నాను.